Praise the Lord. Let us turn our Bibles to Ephesians 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. Ephesians 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమని రాసిందంటే అండి, నెవర్ డౌట్ అంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యమును మనము సందేహింపద్దు అని దేవుని మాట మనతో మాట్లాడుతుంది. ఆమేన్. సో యాజ్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఇన్ మై ఓన్ జర్నీ లాస్ట్ వీక్, సో నేను దేవునితో నేను as I was praying, so the Lord was encouraging me with this word that God is able. Amen. దేవుడు సమర్థుడు. Amen. ఎంతమంది నమ్ముచున్నారని? Amen. Through it all the Lord is faithful, he is able. Amen. ఆయన సమర్థుడు, చేయగలిగా శక్తిమంతుడు. So the Lord turned my attention to this verse. ఒకసారి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ పౌలు ఎందుకు వీరి గురించి రాస్తున్నారంటే, ఇక్కడ వెన్ యూ సీ ద ఎఫిషియన్ చర్చ్, ఇట్ వాజ్ అ మిక్స్డ్ చర్చ్. అంటే వారి మధ్యన జ్యూస్ వర్ దేర్, జెంటైల్స్ వర్ దేర్. దేవుని తెలియని వారు యూదులు ఉన్నారు, యూదులు కాని వారు ఉన్నారు, అంటే అన్య జనులు ఉన్నారు. కాబట్టి వెన్ యూ సీ వెన్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్ టుగెదర్, దేర్ ఇస్ అ ఫ్రిక్షన్. ఆమేన్. ఏదో ఒక సమాధానం లేని ఒక సందర్భాలు చాలా ఉంటాయి కదా. బట్ పాల్ ఈస్ ప్రేయింగ్ అబౌవ్ ఆల్ దట్ గాడ్ విల్ ఫిల్ దెమ్ with that love of Christ. If you read the previous verses, ఆ ముందు వర్సెస్ మనం చదివినట్లయితే, దేవుడు వారిలో అటువంటి ఒక జ్ఞానము కలుగ చేసి వారిలో ఒక ప్రేమను కలుగ చేయాలని దేవుడు వారి కలుగ చేయాలని పౌలు వారి కోసం ప్రార్థిస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ హీ వాజ్ సేయింగ్, యాజ్ వీ హ్యావ్ ప్రేడ్, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే అండి, మనం ప్రార్థిస్తాము కానీ వీ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. ఆమేన్. మనం ప్రార్థిస్తాము కానీ ఎక్కడ మనము తప్పుతామంటే, మనం ప్రార్థన చేస్తుంటాం కానీ అపవాది మన ముందు మన ఆలోచనలో, వెన్ యూ రీడ్ పాల్స్ లెటర్స్ యు సీ దట్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ యువర్ మైండ్. ఆమేన్. మన ఆలోచన విధానంలోనే మనకి ప్రాబ్లం అవుతుంటుంది. మన ఆత్మ దేవునితో ప్రార్థన చేసి దేవుడు చేయగలడు అంటే ఏమంటారు, యు హ్యావ్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ. ఎందుకంటే వాక్యంలో రాసి ఉంది. ఇదివరకు కూడా దేవుడు విశ్వాస్యతను మన జీవితంలో చూపించారా అండి? చూపించారు. మనకు అవన్నీ పరిస్థితులు అన్నీ తెలుసు. ఇంతకాలము దేవుడు నన్ను నడిపించారు, దేవుడు శక్తిమంతుడు, ఇవన్నీ మనకి తెలుసు. బట్ వెన్ వీ ప్రే అబౌట్ దట్ సర్టన్ థింగ్ అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, మనలో అపవాది అక్కడ ద వార్ ఇస్ టు స్టాప్ ద మైండ్. ఎక్కడంటే అపవాది ఒక డౌట్ అంటే ఒక సందేహమును కలుగజేస్తాడు. ఏంటంటే ఎవ్రీ టైమ్ వెన్ యూ సీ ద ఇజ్రాయలైట్స్ జర్నీ, ప్రతిసారి వారు ఎర్ర సముద్రములో దేవుని విశ్వాసత చూశారు. మరలా వారు ఎరికో గోడ దగ్గరకు వచ్చేసరికి వారిలో శక్తి బలము నశించింది అని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేర్ థాట్స్ వర్ ఫిల్డ్ విత్ హౌ బిగ్ ద జాయింట్ ఇస్. అప్పుడు దాకా దేవుని విశ్వాస్యతను చూసిన ప్రజలు అప్పుడు వచ్చేసరికి విశ్వాస్యతను చూడలేకపోయారు. అండ్ మన దైవజనులు చెప్తుంటారు కదా, ద ప్రాబ్లమ్ ఇస్ హియర్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌలు, అన్వేల్ అంటే ఆయన ఏం ప్రార్థించారంటే, లార్డ్ ఓపెన్ అవర్ ఐస్, మా కళ్ళను తెరవండి. నెవర్ టు డౌట్, సందేహించకుండా, మనం సందేహించకూడదు అని ఆయన మనకు ఆజ్ఞను దయచేస్తున్నాడు. ఏమి అంటే, నెవర్ డౌట్ గాడ్స్ మైటీ పవర్ టు వర్క్ ఇన్ యూ. దేవుని యొక్క శక్తిని సామర్థ్యమును ఎప్పుడు కూడా సందేహించకూడదు. ఆయన చేయగలిగ దేవుడు. గాడ్ ఇస్ ఏబుల్. చెప్దామండి, గాడ్ ఇస్, ఆయన సమర్థుడు. ఆమేన్. సో యాజ్ వీ వర్ వర్షిపింగ్, దట్ ఈస్ వాట్ ద లార్డ్ వాజ్ రిమైండింగ్. వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మనము వాక్యంలో చదివినప్పుడు మన శక్తి బలముతో, మన సామర్థ్యముతో ఏదైనా మనము చేసుకున్నట్లయితే మన గురించి మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం. బట్ దేవుని యొక్క శక్తి సామర్థ్యము మీద మనం ఆధారపడ్డప్పుడు ఎవరిని పొగుడతామండి?
దేవుని పొగుడతాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. మెనీ టైమ్స్ వెన్ వీ కమ్ టు టెస్టిఫై వీఆర్ వెరీ హ్యాపీ టు గెయిన్ థింగ్స్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన శక్తి బలముతో అన్ని మనము సంపాదించాలని చాలా మనకి ఆశగా ఉంటుంది. దట్ ఈస్ హూ వీఆర్. దేవుడు మనల్ని అలా చేశారు. కానీ ద సిన్ఫుల్ నేచర్ ఆల్వేస్ వాంట్స్ ఆర్ గ్రేట్నెస్. మన గొప్పతనము కావాలి. కాబట్టి ప్రతిసారి మనము అది సంపాదించుకోలేని ఆ శక్తిహీనత మనకి కనిపించినప్పుడు మనలో భయము, ఆందోళన ప్రతిదీ వస్తుంది. బట్ వాట్ దట్ సేస్ ఇస్ యూ హ్యావ్ టు స్టాప్ యువర్ అబిలిటీ. ఆమెన్. మన సామర్థ్యము ఎక్కడైతే మనము ముగిస్తామో దేవుని సామర్థ్యం అప్పుడు మాత్రమే మనలో కార్యసాధకం అవుతుంది. ఆమెన్. సో దట్ ఈస్ వాట్ ద లార్డ్ వాస్ టెలింగ్. వేర్ యువర్ ఎబిలిటీ ఎండ్స్ గాడ్స్ ఎబిలిటీ స్టార్ట్స్. ఆమెన్. సో అది దేవుడు ఆ ఫ్రేజ్ని నాకు దయచేశారు. ఇట్ గేవ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఐ హోప్ ఇట్ గివ్స్ యూ ద సేమ్. ఆమెన్. సో వేర్ యువర్ ఎబిలిటీ ఎండ్స్, నీ సామర్థ్యము, నీ శక్తి ఎక్కడైతే నువ్వు ఆపుతావో, అది ముగిస్తుందో, వెన్ యూ సే టు యువర్ సెల్ఫ్ ఐ కెన్ నాట్ డూ దిస్, నేను ఇది చేయలేను, దిస్ ఈజ్ బియాండ్ మీ అన్నప్పుడు, అప్పుడు దేవుడు తన శక్తి సామర్థ్యమును మనలో పెట్టి కార్యసాధకము చేసి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. కానీ త్రూ ఇట్ ఆల్ దో వి యూజ్ హిస్ స్ట్రెంగ్త్, గొప్పతనం ఎవరికి దయచేస్తారండి? మనకి మాత్రమే దయచేస్తారు. ఆమేన్. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ లీన్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మయందు మనము ఆధారపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా పౌలు ఈ ఎఫెసీయుల వారికి రాస్తున్నారు, మీలో దేవుడు ప్రేమ, మీ మధ్యలో అటువంటి శక్తిని ఆయన దయచేస్తారు. ఆ శక్తి మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆమేన్. హి సెడ్ నెవర్ డౌట్ గాడ్స్ మైటీ పవర్ టు వర్క్ ఇన్ యూ అండ్ మీ. ఆమేన్. ఆమేన్. సో when you see Genesis 18:14, let us go through the great people in the Bible. Genesis 18:14. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ఆమేన్. అక్కడ ఆగుదాం. He's saying, Abraham, do you think that anything is too marvelous? అంటే మనం ప్రతిసారి ఒక కొత్త సిచ్యువేషన్, ఒక సందర్భం వచ్చినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. ఇట్ ఈస్ టూ మార్వెలస్ ఫర్ అస్. మనకి ఎందుకు భయం కలుగుతుంది, ఎందుకు ఆందోళన కలుగుతుంది అంటే ఎవ్రీ టైమ్ వి సీ సమ్ సిచ్యువేషన్ వాట్ వి ఫీల్ ఇస్ ఇట్స్ టూ మార్వెలస్, అంటే చాలా గొప్పదిగా మనకి కనిపిస్తుంది. బట్ ద లార్డ్ ఇస్ టెలింగ్ నథింగ్ ఇస్ టూ ఎక్స్ట్రాడినరీ బట్ గాడ్ ఇస్ నాట్ మార్వెల్డ్ అగేన్స్ట్ ఇట్. ఆమెన్. దేవుడు మనకి ముందు కనిపించే ప్రతి పరిస్థితిని బట్టి ఆయన ఆశ్చర్యపడగట్లేదు. హీ ఎక్స్పెక్టెడ్ వేర్ యు ఆర్. ఆయన నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో ఆయనకు ఆల్రెడీ తెలిసిన దేవుడు. కాబట్టి ఆయనకు ఆశ్చర్యం కలిగించేది ఏది కూడా లేదు. మరలా చదువుదాం 14th verse. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఆమేన్. సో what the Lord was telling is, I will come at the appointed time. So what Abraham had to do is, he had to stop marveling at his inability. అబ్రహాం ఏం చేయాలి అక్కడ అని దేవుడు చెప్తున్నారంటే, తగిన సమయమున నేను వస్తాను అబ్రహాము, కానీ అంతవరకు కూడా డోంట్ ఎవర్ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ మార్వెలస్ థింగ్ ఫర్ మీ టు డూ. అంటే నేను చేయలేని, ఆశ్చర్యము కలిగించే అటువంటి గొప్ప పరిస్థితి అయితే కాదు. సో వెన్ ఐ కమ్ అట్ ది అపాయింటెడ్ టైమ్ యు వెయిట్ ఆన్ మై ఇన్ఎగ్జాస్టబుల్ అబిలిటీ. నా యొక్క అక్షయమైన సామర్థ్యము కొరకు నువ్వు వేచి ఉండమని అబ్రహాముకు దేవుడు వాక్యము సెలవిచ్చారు. ఆమెన్. సో హి సెడ్, డూ యూ థింక్ ఎనీథింగ్ ఇస్ టూ మార్వెలస్? నన్ను ఆశ్చర్యింపజేసే అటువంటి పరిస్థితి కాదు, కాబట్టి నువ్వు కూడా ఇది దేవుడు చేయగలడు అన్న ఆశతో నువ్వు వేచి ఉండు. ద లార్డ్స్ అబిలిటీ ఈజ్ ఇన్ఎగ్జాస్టబుల్. అంటే నీకు వచ్చే ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క సామర్థ్యము అక్షయమైనది. ఆమెన్. సో వెన్ యూ గో బ్యాక్ టు 20th verse, Ephesians 3:20 మరలా చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయండి. హీ కెన్ డూ ఇన్ఫినిట్లీ మోర్ దాన్ యువర్ గ్రేటెస్ట్ రిక్వెస్ట్. మన పరిస్థితులు మనకి గొప్పగా కనిపించవచ్చు, కానీ అంతకంటే గొప్ప దేవుడు మనతో ఉన్నారు. మనము ఆయనకి అంటే మనం ప్రార్థించినప్పుడు వి సీ దట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది,
ఇది అవ్వకపోతే నా పరిస్థితి మారకపోతే నా పరిస్థితి ఏమవుతుంది, ఇట్ కీప్స్ వి ఫైండ్ ఇట్ సో గ్రేట్ ఆఫ్ అ సిచ్యువేషన్. ఆమెన్. అది గొప్పగా మనకు కనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నారంటే మనము ఆయనకు ప్రార్థించేటప్పుడు మన అవగాహనలో అది గొప్పదై ఉండొచ్చు, కానీ అది ఆయనకు చాలా చిన్నది మాత్రమే. ఆమెన్. సో అండ్ యువర్ మోస్ట్ అన్బిలీవబుల్ డ్రీమ్, మన డ్రీమ్ అనేది మన కళలు ఎలా ఉంటాయంటే మనకి గొప్పగానే కనిపిస్తాయి, కానీ ఆ కళలను అధిగమించి ఇంకా గొప్ప కళలను దేవుడు మన పట్ల కలిగి ఉన్నారని ఆయన మాట చెప్తున్నారు. అండ్ హీ ఎక్సీడ్స్ యువర్ ఇమాజినేషన్. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఆమెన్. మన ఊహలు ఎలాంటివి అంటే మనము గొప్పవి అనుకున్న దాన్ని మనం ఊహించుకొని అది చాలా గొప్పదిగా చూస్తాం. బట్ వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్ హీ విల్ ఎక్సీడ్ యువర్ ఇమాజినేషన్. ఆమెన్. నీ ఊహకు అందని ఒక ఎత్తైన ప్రదేశానికి దేవుడు మనల్ని పైకి లేవనెత్త అటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆమెన్. సో నెవర్ డౌట్ హిస్ అబిలిటీ టు వర్క్ ఇన్ యూ అండ్ మీ. ఆమెన్. ఆయన శక్తి సామర్థ్యము మనలో పనిచేయగలిగే శక్తి మంతుడు అని మనము నమ్మాలి. ఆమెన్. సో లెట్ us రిపీట్. గాడ్ ఇస్ ఏబుల్. దేవుడు శక్తిమంతుడు. సో ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Corinthians 2:9. 1 Corinthians 2:9. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ కొరింథీ యొక్క సంఘములో ఏం జరుగుతుందంటే దే వర్ ట్రైయింగ్ టు అచీవ్ థింగ్స్ విత్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. వారి యొక్క జ్ఞానమును బట్టి వారు ఆధారపడుకుంటూ అక్కడ ఉన్న వారి జీవితంలో ఉన్న సమస్యలను వాళ్ళు అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పౌలు వారికి స్పష్టంగా రాసి ఉన్నారు ఏమనంటే, ఫర్ దోస్ హూ లవ్ ద లార్డ్ ద కండిషన్ ఇస్ యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్. ఎవరైతే దేవుని పట్ల అటువంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారో, డూ వి ఆల్ లవ్ ద లార్డ్? ఎస్, మనందరం కూడా దేవుని ప్రేమించే వారముగా ఉన్నాం. ఫర్ ఆల్ హిజ్ లవర్స్, దేవుని ప్రేమించే ప్రతి వారికి కూడా బియాండ్ దేర్ అబిలిటీ టు ఇమాజిన్, వారు ఊహకు అందని విషయాలను వారు వీ హ్యావ్ నెవర్ హర్డ్, మన ఆలోచనలు కూడా అర్థము కానిది, మనము వినని ఒక గొప్ప విషయాలు దేవుడు మన పట్ల చేయగలడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆమెన్. సో ఐ బిలీవ్ దట్ ఈవెన్ గాడ్ గోస్ బియాండ్ అవర్ అబిలిటీ. దేవుడు మన సామర్థ్యమునకు కంటే ఎత్తైన ఆలోచనలు ఆయనలో ఉన్న ఆయన మన పట్ల కలిగి ఉన్నారు. మనము మన ఊహలకు ఇది గొప్పగా ఉంది, ఈ గొప్ప స్థాయి నేను వెళ్తే చాలు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి మనల్ని ఎదిగించే దేవుడు. ఫర్ దోస్ హూ లవ్ ద లార్డ్ ద కండిషన్ ఇస్ ఇఫ్ యూ ఓన్లీ లవ్ ద లార్డ్ దట్ ఈస్ ఇనఫ్. బట్ ఇఫ్ యూ లవ్ ద లార్డ్ యూ హ్యావ్ టు ఆల్సో obey his commandments. Let us not forget, loving the Lord means living in right standing with him. Amen. So the human mind cannot comprehend what the Lord is doing. మనం ఎప్పుడు కూడా మన సొంత మనిషి యొక్క స్వభావంతో దేవుని యొక్క సామర్థ్యమును మనము అంటే అంచనా చేయాలి అంటే మనం చేయలేమండి. అది ఎలా మనము దేవుని యొక్క గొప్ప సామర్థ్యమును ఎలా కనిపెడతామంటే ఇట్ ఇస్ త్రూ అవర్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే ఆయన గొప్పతనమును మనము we will experience that. Amen. So again, God is able. సామర్థ్యము కలిగిన దేవుడు. Amen. So as the Lord is talking to us, the moment we end our ability, God's ability starts in us. Amen. ఆయన గొప్ప ఊహలు, ఆయన గొప్ప విషయాలు మన పట్ల ఎప్పుడు అవి కార్యసాధకము అవుతాయి అంటే మన యొక్క సామర్థ్యమును మనము ఆపివేసి దేవుని యొక్క సామర్థ్యమునకు మనము అవకాశం ఇచ్చినప్పుడు గాడ్ విల్ డూ బియాండ్ యువర్ థాట్. మన ఊహలకు అందనివి గొప్ప విషయాలు ఆయన చేస్తారు. ఆమెన్. సో Proverbs 3:7 ఇది మనం చదువుదాం. Proverbs 3:7. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఆమెన్. సో ఈ వాక్యం ఎప్పుడు దేవుడు నాకు గుర్తు చేస్తుంటారనమాట. మన ఆలోచనను మనము దేవుని యొక్క సామర్థ్యము, దేవా ఇంకా కావట్లేదేంటి, నాకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, నాకు అన్ని రకాలైన ఆలోచనలు నాకు గలిబిలి చెందుతున్నాను అని మనము అనుకున్నట్లయితే ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ వీఆర్ థింకింగ్
అవర్ విజ్డమ్ ఇస్ వెరీ గ్రేట్. మనం ఎందుకు మనకి భయము ఆందోళన ఎందుకు కలుగుతుందంటే బికాస్ వీ ఫీల్ దట్ వాట్ వీ అండర్స్టాండ్ అబౌట్ అ సిచ్యువేషన్. ఒక పరిస్థితిని బట్టి నాకు చాలా అర్థమైంది, ఈ పరిస్థితిని మనం ముందుకు వెళ్ళలేము అని మనము అంటే మన మైండ్లో సెట్ చేసుకుంటామన్నమాట. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, డోంట్ థింక్ ఫర్ అ మూమెంట్ యు నో ఇట్ ఆల్. మనకు అన్నీ తెలుసు అని ఒక్క క్షణము కూడా అనుకోవద్దు. ద మూమెంట్ యు డూ దట్, నీ సామర్థ్యము నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డట్టే. అండ్ యు ఆర్ స్టాపింగ్. ఇట్స్ లైక్ మనము ఒక ట్యాప్ని మనము వాటర్ని ఓపెన్ చేయాలంటే అంటే వాటర్ రావాలంటే యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ విల్ క్లోజ్ ఇట్. బట్ వెన్ యూ థింక్ యూ నో ఇట్ ఆల్, యు ఆర్ క్లోజింగ్. దేవుని యొక్క సామర్థ్యము ఆ శక్తి నీలో ప్రవహింప చేయకుండా నువ్వు ఆపుతున్నట్లే అది. ఆమెన్. సో డోంట్ థింక్ ఫర్ అ మూమెంట్ దట్ యు నో ఇట్ ఆల్. నాకు అన్నీ తెలుసు అని మనం ఏ క్షణము కూడా మనము అనుకోవద్దు. ఫర్ విజ్డమ్ కమ్స్, దేవుని యొక్క జ్ఞానము సామర్థ్యము మనకి ఎప్పుడు కలుగుతుంది? వెన్ యూ హ్యావ్ అన్ అన్డివైడెడ్ డివోషన్. అంటే ఎటువంటి అంటే అన్డివైడెడ్ అంటే ఎటువంటి విభజింపని హృదయము లేకుండా ఇది జరుగుతుందేమో ఇది జరగదేమో అటువంటి ఆలోచన లేని వారికి మాత్రమే హి సెడ్ హిజ్ అబిలిటీ విల్ వర్క్ ఇన్ అస్. ఆయన సామర్థ్యము మనలో పనిచేస్తుంది. సో లెట్ అస్ రిమెంబర్, డోంట్ థింక్ ఫర్ అ మూమెంట్ వి నో ఇట్ ఆల్. మనకు అన్నీ తెలుసు అని మనం ఏ క్షణం కూడా అనుకోవచ్చు. సో ఇఫ్ యూ ఫీల్ దట్ నాకు ఏం తెలీదు, నేను అంతా బాగానే ఉన్నాను కదా అనుకుందాం. కానీ మనలో భయము, ఆందోళన, గలిబిలి, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ దట్ సేయింగ్ దట్ ఐఎమ్ థింకింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వారికి మాత్రమే అటువంటి భయము, ఆందోళన, అటువంటి రెస్ట్లెస్నెస్ కలుగుతుంది. బట్ దోస్ హూజ్ మైండ్ ఇస్ సెట్ ఆన్ ద లార్డ్, వారి అన్డివైడెడ్ విభజింపని హృదయము దేవుని సామర్థ్యము మీద ఆధారపడ్డ వారికి ఏం జరుగుతుందండి? ఆయన సామర్థ్యము మనలో పనిచేస్తుంది. ఆమెన్. సో గాడ్స్ అబిలిటీ వర్క్స్ వెన్ యూ స్టాప్ షోయింగ్ యువర్ గ్రేట్ అబిలిటీ ఇన్ దిస్ వరల్డ్. నీ గొప్పతనము, నీ శక్తి నాకు అన్నీ అర్థమైంది అని మనం పక్కన పెట్టినప్పుడు మాత్రమే ఆయన శక్తి సామర్థ్యమును మనం చూడగలుగుతాం. ఆమెన్. సో ద బైబిల్ ఎంకరేజెస్ బిలీవర్స్, యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ యువర్ లిమిటేషన్. మన యొక్క బలము అది లిమిటెడ్ అంటే పరిమితమైనది అని మనము యూ హ్యావ్ టు రిజాల్వ్ దట్ ఇన్ యువర్ హార్ట్. నేను ఇది చేయలేను, ఈ లోకములో నేను దేవుని యందు శక్తితో నేను ఒక విజయవంతమైన జీవితం నాకు కావాలి అంటే యూ హ్యావ్ టు కమ్ టు ద టర్మ్స్ దట్ యూ హ్యావ్ నో అబిలిటీ. నీలో ఎటువంటి శక్తి సామర్థ్యము లేదు అన్న ఒక కంక్లూజన్కి నేను రావాలి. ఆమెన్. అండ్ దెన్ వీ కెన్ సీక్ గాడ్. ఆమెన్. యాజ్ వీ సీక్ గాడ్, హి సెడ్, దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షెల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఎవరైతే దేవుని పట్ల వేచి ఉన్నారో వారిలో ఒక నూతన శక్తిని, నూతన బలమును దేవుడు వారికి కలిగిస్తారు. అండ్ వెన్ యూ సీ దేర్ ఫేసెస్, దే ఆర్ నాట్ డిస్కరేజ్డ్. వారి మాటల్లో వారు కింద పడిపోయిన వారుగా ఉండరు. వారిలో ఒక విశ్వాసము ఎప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. సిస్టర్ ఎప్పుడు ఇట్లానే ఉంది, అక్క ఇలానే ఉంది అన్న మాటలు వారిలోంచి రావు. యాజ్ యు ఆర్ రియలీ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, నిజంగా విత్ అన్ అన్డివైడెడ్ డివోషన్, విభజింపని హృదయముతో దేవుని పట్ల నేను వేచి ఉన్నట్లయితే దెర్ ఇస్ నో డిస్కరేజ్మెంట్ ఇన్ యూ. నీ మాటలలో, నీ చేష్టలలో, నీ విధానములో, నీ డెసిషన్స్లో ఇట్ విల్ షో అ ఫెయిత్ ఫర్ ద లార్డ్. దేవుని పట్ల ఒక విశ్వాస్యతను అవి చూపిస్తాయి. ఆమెన్. 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 సో ఒకసారి చదువుదాం. 3:7 Proverbs 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఓకే, ఒక దైవజనులు ఇలా రాస్తారు. ఏంటి అంటే, ద మైండ్ కెన్ ఓన్లీ డీల్ విత్ వాట్ ఈస్ పాసిబుల్. ఎందుకు మనము జాగ్రత్తగా ఉండాలంటే, మనం చాలాసార్లు మన మనిషి హృదయము అంటే సాధ్యమైనవి మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. అసాధ్యమైనవి కావాలి మన జీవితంలో, ఈ లోకములో సాధ్యము కానివి మన జీవితంలో జరగాలి అంటే అది ఓన్లీ దేవుని ఆత్మ ద్వారానే మనము గ్రహించగలుగుతాం. యువర్ హ్యూమన్ మైండ్ విల్ నాట్ వర్క్. మనకి భయము, ఆందోళననే కలుగుతుంది. ఎప్పుడు చూసినా మనలో ఒక డిస్కరేజ్మెంటే ఉంటుంది. ఎప్పుడు చూసినా దెర్ ఇస్ నో ఫెయిత్, విశ్వాసము లేని జీవితం ఉంటుంది. ఇఫ్ యూ యూజ్ యువర్ మైండ్ విల్ సే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మన ఒక జ్ఞానము
అది పని చేయదు. అది ఓన్లీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క అసాధారణమైన ఒక పనులను మనము చూడవచ్చు. ఆమేన్. సో దెర్ ఇస్ నో లిమిట్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మలో ఎటువంటి పరిమితాలు లేవు. ఆమేన్. మే ఐ రిపీట్ దట్, దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మలో పరిమితాలు లేవు. మన యొక్క ఈ శరీరపరంగా మనం ఆలోచించినట్లయితే మనము పరిమితమైన వారముగా ఉన్నాం. ఆమేన్. వి ఆర్ లిమిటెడ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ ఆత్మలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ, ఆయన సామర్థ్యంలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ we are translated into the unlimited things. దేవుని యొక్క అసాధారణమైనవి, అన్లిమిటెడ్ అంటే అపరిమితమైన ఒక పనులలో ఆయన శక్తి మీద మనం చూడొచ్చు. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? there is no limit to God's spirit. పరిశుద్ధాత్మ దేవునికి ఎటువంటి పరిమితాలు లేవు. లెట్ us recognize. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, బికాజ్ వీ ఆల్ స్ట్రగుల్ ఇన్ దిస్ ఏరియా. మనందరం కూడా మనకి భయాలు కలుగుతాయి. ఎందుకు? నేను ఇది 10 సార్లు చదివాను. అంటిల్ ఇట్ వెంట్ ఇన్ టు మై హార్ట్. దెర్ ఇస్ నో లిమిట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మకు పరిమితము లేదు. గాడ్ ఇస్ అన్లిమిటెడ్. ఆయనకి ఎటువంటి పరిమితాలు లేవు. ఆమేన్. సో లెట్ us నాట్ యూజ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన శక్తి సామర్థ్యమును మనము ఉపయోగించి దేవుని యొక్క గొప్ప శక్తిని మనము అంచనా వేయడానికి ప్రయత్నించకండి. లర్న్ టు డినై యువర్ లిమిటేషన్స్. నా పరిమితము, నా ఒక ఆలోచనకి ఇంతే అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క సత్యం ఏం చెప్తుంది అంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆత్మలో మనము ఎదగడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్. లెట్ us ట్రాన్స్లేట్ ఫ్రమ్ దిస్ రెల్మ్, శరీరపరమైన రాజ్యములోంచి దేవుని యొక్క రాజ్యంలోకి మనము ప్రవేశించాలి. హౌ డు యూ డూ దట్? ఎలా జరుగుతుంది? ఈ లోకపరమైన ఆ రాజ్యము నుండి దేవుని రాజ్యంలో, అపరిమితమైన రాజ్యంలో మనము ఉండాలి అంటే యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ ఐ రిపీట్, యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు నాకు కావాలి. ఆమేన్. యు నీడ్ ద అబిలిటీ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. So if you take Abraham's life, God, he was a dead person in his body. ఎంతమంది నమ్ముతారు? 100 ఏళ్లలో ఎవరైనా పిల్లలను అంటే వాళ్ళకి కరుగుతారా అండి? కలుగరు. he was dead in his body. ఆయన శరీరము మృతి చెంది ఉన్న అటువంటి శరీరంగా ఉంది. But who gave the ability to be a father of many nations? దేవుడు మాత్రమే అటువంటి సామర్థ్యమును కలిగజేశారు. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Romans 4:20 and 21. Romans 4:20 and 21. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చూసుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎంతమంది నమ్ముచున్నారు దేవుని వాక్యము ఒక బీజముగా ఉందని? ఎంతమంది నమ్ముచున్నారండి? హౌ మెనీ ఆఫ్ యు ఆల్ బిలీవ్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అ సీడ్? ఆమేన్. సో వెన్ అబ్రహాం నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ గాడ్, ఆయన ఈ పరిమితమైన లోకములోంచి అపరిమితమైన దేవుని రాజ్యములోకి ఆయన ప్రవేశించాడు. హౌ? he never stopped believing in God. ఆయన ఎప్పుడు కూడా ఆయన పరిమితమైన జ్ఞానముతో దేవునిని నమ్మకుండా ఎక్కడ కూడా ఆగలేదు. ఆయన తప్పు చేశాడండి. మేబీ he made mistake but he never stopped. The problem is it's not our mistakes. మన ఒక సామర్థ్యం, మన శక్తితో మనని ఏదైనా ఆపుతుంది అంటే మనం జాగ్రత్త పడాలి. We might make mistakes, మనకు అన్నీ తెలియదండి. But you should never stop. Those who keep walking with the Lord, amen, he never stopped believing God's promise. అతను దేవుని యొక్క వాగ్దానమును నమ్మకుండా ఎప్పుడు కూడా అటువంటి ఆపకుండా ఆయన నడుస్తూ వెళ్ళాడు. he made it very strong in his heart. నేను దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను అని ఆయన ఒక నిశ్చయము చేసుకున్నాడు. He was steadfast in his walk. This is where we all stumble many times. మనందరం ఎక్కడ తప్పుతామంటే we walk for some time,
కొద్ది రోజులు మనం నడుస్తాము, చాలా గొప్ప విశ్వాసంతో నడుస్తాం. కొద్ది రోజులు అయిన తర్వాత మనలో ఒక అవిశ్వాసం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ ఎక్స్పెక్టేషన్ హెస్ నాట్ మెట్. నేను ఇన్ని రోజులు అనుకుంటున్నాను కానీ కాలేదు. మనలో ఒక డిస్కరేజ్మెంట్, మనము ఆపేస్తాం. బట్ వెన్ యూ సీ అబ్రహాం, హీ నెవర్ ఎవర్ స్టాప్డ్ బిలీవింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిమితమును, ఆయన అపరిమితమైన వాడు అని ఆయన వాగ్దానమును ఆయన పట్టుకొని నడుస్తూ వెళ్ళాడు. నథింగ్ స్టాప్ హిమ్. ఆమెన్. సో అప్పుడు ఆయన పరిమితమైన రాజ్యంలో నుండి అపరిమితమైన రాజ్యంలో వెళ్ళినప్పుడు అక్షయ బీజము ఎవరిలో ఉండిందండి? అబ్రహాములో దేవుడు ఆయన అక్షయ బీజమును పెట్టాడు. అండ్ హీ మేడ్ ద డెడ్ బాడీ అలైవ్. ఆమెన్. ఆయన అక్షయ బీజమును ఆయనలో పెట్టి ఆయన వాగ్దానమును ఆయనలో ప్రవేశించేంత వరకు దేవుడు వేచి ఉండి ఆయనలో అక్షయ బీజమును, అపరిమితమైన ఆయన వాగ్దానమును ఆ అక్షయ బీజం పెట్టినప్పుడు హీ వాజ్ మేడ్ ఏబుల్. సామర్థ్యమును దేవుడు కలుగచేశారు. ఆమెన్. ఆమెన్. హీ నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఆమెన్. ఆ అక్షయ బీజము ఆయనలో కార్యసాధకము చేసేంత వరకు if you when a woman is pregnant, there's a time where the baby is instilled in the womb. Amen. And ఆ సమయము తర్వాత అది ఎదుగుతా వస్తుంది. ఆమెన్. యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ ఇన్ సచ్ అ మేనర్. దేవుని కొరకు ఆయన వాగ్దానము, ఆయన బీజము మనలో పూర్తిగా అయ్యేంత వరకు మనము వేచి ఉండాలి. వీ షుడ్ నెవర్ స్టాప్ కమింగ్ బ్యాక్. వెనక్కి రాకూడదు. యూ షుడ్ బీ ఇన్ దట్ రెమ్. యూ షుడ్ నెవర్ స్టాప్. దేవుని యొక్క వాగ్దానమును నమ్మకుండా మనము ఉండకూడదు. యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. కమ్ వాట్ మే, యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. ఆమెన్. యూ నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఆమెన్. దేవుని యొక్క ఆత్మలో పరిమితాలు ఉన్నాయా అండి? లేవు. గాడ్స్ పవర్ ఇస్ లిమిట్లెస్. ఆమెన్. సో గాడ్ హిమ్సెల్ఫ్ gave Abraham and Sarah the ability to be father and mother of many nations. Amen. So it's only because of his steadfast walking with God. Amen. So Philippians 3:21 చదువుదాం. Philippians 3:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమెన్. సో హూ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హంబుల్ బాడీస్? ఎవరండి? మన శరీరమును మార్చగలగ దేవుడు. హీ విల్ ట్రాన్స్ఫిగర్ అస్. మనలను మహిమ నుండి అత్యధికమైన మహిమలోకి ప్రవేశింపగల గొప్ప దేవుడు ఎవరండి? ఆయన మాత్రమే. హీ సెడ్ he will do that with his matchless power. ఒకసారి చదువుదాం. తెలుగులో ఎలా రాస్తుంది? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన అక్షయమైన శరీరము నుండి, అంటే పరిమితమైన శరీరము ఒక శక్తిని ఆయనలో లోబర్చుకునే శక్తి ఆయనకి ఉందండి. అబ్రహాము ఒక శరీరము పరిమితముగా ఉంది. బట్ గాడ్ హ్యాడ్ టు సబ్డ్యూ దట్ వీక్ బాడీ ఆఫ్ హిస్. ఆమెన్. ఆయన ఆత్మ, ఆయన మ్యాచ్లెస్ పవర్, ఆయన యొక్క అద్వితీయ శక్తితో హీ సబ్డ్యూడ్ అబ్రహామ్స్ డెడ్నెస్. ఆమెన్. అబ్రహాము యొక్క మృతి చెందిన అటువంటి శరీరము ఆయన యొక్క అద్వితీయ శక్తితో ఆయన లోబరుచుకొని ఆయన శక్తిని ఆయనలో పెట్టి ఉన్నారు. ఆమెన్. ఆమెన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ లెట్ హిమ్ ట్రాన్స్ఫార్మ్ అస్. మనము మన శక్తి సామర్థ్యము ఆయనలో లోబర్చేంత వరకు మనము వేచి ఉండాలండి. బికాజ్ వీఆర్ వెరీ స్టబ్బన్. మన ఆత్మ మన శరీరపరమైన ఆలోచనలు ఎటు విధంగా ఉంటాయంటే, దేవుడు ఏదైనా మంచి గొప్ప విషయాలు చేయాలన్నా సరే మన శరీరం పరిమితం చేస్తామన్నమాట. బట్ ద లార్డ్, యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ హిమ్ అంటే హీ సబ్డ్యూస్ యువర్ హ్యూమన్ థాట్. మన యొక్క శరీరపరమైన ఆలోచనలు, మన మృతి చెందిన ఆలోచనలు ఆయనలో లోబర్చుకునేంత వరకు, ఆయన శక్తి ద్వారా లోబర్చుకునేంత వరకు మనం ఆయనలో వేచి ఉండాలి. ఆమెన్. వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ హిమ్ అండ్ దెన్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ
హౌ హీ ట్రాన్స్ఫార్మ్. అబ్రహామును ఎటు విధంగా అయితే ఆయన శరీరమును మార్చివేసి ఉన్నారో, ఒక సామర్థ్యమును కలిగించారో, దేవుడు మనకి సామర్థ్యమును కలిగిస్తారు. ఆమెన్. సో హీఈస్ ఏబుల్. గాడ్ ఈజ్ ఏబుల్. సామర్థ్యము కలిగిన దేవుడు. హీ హ్యాస్ అ మ్యాచ్లెస్ పవర్. అద్వితీయ శక్తి కలిగిన దేవుడు. హీ క్యాన్ సబ్డ్యూ యూ అండ్ మై బాడీ. మన శరీరపరమైన ఆలోచన, మన శక్తి సామర్థ్యమును ఆయనలో లోబర్చుకొనే అద్వితీయ శక్తి కలిగిన దేవుడు. బట్ యూ అండ్ ఐ షుడ్ గివ్ హిమ్ ద ఛాన్స్. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. ఒక నిర్ణయము తీసుకోవాలి. ఆత్మ ద్వారానే నేను ఇది జరిగిస్తాను, శక్తి వలన కాదు, నా బలము వలన కాదు, ఆత్మ ద్వారానే నేను చేస్తాను అని ఇఫ్ యూ టేక్ అ డెసిషన్, ద లార్డ్ విల్ సబ్డ్యూ అండ్ మేక్ యూ ఏబుల్. ఆమెన్. మనము ఆలోచనను ఒక నిర్ణయము తీసుకున్నప్పుడు మన శక్తి సామర్థ్యమును మనను లోబర్చుకొని ఆయన శక్తి సామర్థ్యం మనకి దయచేస్తారు. ఆమెన్. ఆమెన్. వెన్ యూ సీ డేవిడ్స్ లైఫ్, దావీదు ఒక జీవితం మనం చూసినప్పుడు, ఆయన గబుక్కున వెళ్ళి గొలియాతును ఆయన ఎదిరించలేదండి. హీ హ్యాడ్ అ స్టెడ్ ఫాస్ట్ వాక్ విత్ ద లార్డ్. అండ్ ఒక దైవజనులు చెప్పిన విధంగా హీ వాస్ టార్గెట్ ప్రాక్టీసింగ్. గొలియాతు వస్తాడని ఆ రోజు మధ్యాహ్నం కూడా ఆయనకు తెలియకపోవచ్చు, లేకపోతే ఆ రోజు మార్నింగ్ కూడా ఆయన ఎక్కడ ఊహించుకొని ఉండకపోవచ్చు. దానివల్ల ఆయన రాజుగా అంటే ఒక గొప్ప ఆయనకి గుర్తింపు వస్తుందని కూడా ఆయనకి తెలియదు. అప్పుడు దాకా ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. బట్ హీ హ్యాడ్ అ వాక్ విత్ ద లార్డ్. దేవునితో ఒక నడక ఉంది ఆయనకి. మనం అందరం కూడా చాలాసార్లు మనం అనుకుంటాం అనమాట, నాకు ఒక గొప్ప గుర్తింపు ఉండాలి అని అనుకుంటాం. బట్ వీ కెన్ నాట్ హ్యావ్ దట్ వితౌట్ అ పర్సనల్ వాక్ విత్ ద లార్డ్. మనందరికీ తెలిసిన విషయమే కదా. వాట్ యు డూ ఇన్ సీక్రెట్, ద లార్డ్ he will reward you openly. If you don't do it in secret, don't expect a reward openly. Amen. మనము దేవుని, he was target practicing with a bear, with a lion. దేవుని శక్తి సామర్థ్యముతో ఒక సింహమును, ఒక ఎలుగుబంటిని ఎట్టి విధంగా ఆయన అంటే వాటితో పోరాడి గెలవాలో ఆయన నేర్చుకున్నాడు. ప్రతిరోజు ఆరాధనలో ఆయన ఉన్నాడు. తన యొక్క మందను ఆయన చూసుకుంటున్నాడు. తన సహోదరులను వారి గురించి ఆయన చూసుకుంటున్నారు. దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ డేవిడ్ దట్ యు సీ. డోంట్ ఎక్స్పెక్ట్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ గాడ్ వితౌట్ యువర్ లైఫ్. నీ జీవితమును నువ్వు చూపించకుండా దేవుని యొక్క గొప్పతనమును నీ జీవితంలో కనిపించాలని మనము ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వీ హ్యావ్ టు షో అ లైఫ్ బిఫోర్ గాడ్. దేవుని పట్ల ఒక జీవితమును, మనము ఉన్న మందలో అటువంటి షీప్, యూ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. ఒక ప్రేమలో ఎదగాలి. వాటికి ఎటువంటి ఒకరికి శరీరంలో నొప్పి కలుగుతుందంటే మన దైవజనులు చెప్తారు కదా, మనకి కూడా నొప్పి కలగాలి. వీ హ్యావ్ టు వాక్ ఇన్ సచ్ అ లైఫ్ లైక్ డేవిడ్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే. ఇట్ వాజ్ అ స్టెడ్ ఫాస్ట్ వాక్. ఆమెన్. అది ఒక స్థిరమైన నడకగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఒకనాడు లేచాడు పొద్దున. ఆయనకు కూడా తెలీదు. ఆయన ఆహారము తన అన్నలకు ఆహారము తీసుకెళ్ళాడు. ఆయనకి తెలీదు వాట్ వాజ్ గోయింగ్ ఆన్. బట్ హీ వాజ్ రెడీ. ఆయనలో ఎటువంటి డిస్కరేజ్మెంటే మనకు అనిపించిందా అండి? ఆయన మాటలో అసలు డిస్కరేజ్మెంటే లేదు. ఆయన ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. తండ్రి ఆయనని ఒక కొడుకుగా ఆయనని చూడట్లేదు. కానీ ఎటువంటి డిస్కరేజ్మెంట్ లేదు. దెర్ ఇస్ నో డిస్కరేజ్మెంట్ ఇన్ హిస్ ఫేస్. హీ సెడ్, హూ ఇస్ దిస్ జాయింట్? ఈ ఎవరు వీడు? హౌ కెన్ హీ డిఫై the Lord's name? మనం చదువుదాం. 1 Samuel 17:44-47 is a great verse. 1 Samuel 17:44-47 చదువుదాం. ఆ సంభాషణ మనం చదువుదాం. సమూయేలు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము 44 నుంచి 44-47 44 నుండి 47 వచనాలు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినం ఇక్కడ ఆయనలో ఒక కోపము, ఒక దైవికమైన ఒక కోపము వచ్చింది. ఏంటి అంటే రోషము కలిగింది. ఏమి అంటే దేవుని యొక్క నామము నువ్వు తిరస్కరిస్తావా? అక్కడ యు నెవర్ సీ డేవిడ్ రన్నింగ్ ఫర్ హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనము నన్ను అన్నారా, నా గొప్పతనం అని అన్నారా? అది కాదండి. నా వాళ్ళు, మా వాళ్ళు,
మై పీపుల్, మై రిలేటివ్స్. దట్ ఈస్ నాట్ వాట్ హీ సెడ్. ఎందుకు అక్కడ రోషం కలిగిందంటే దేవుని యొక్క గొప్ప నామమును నువ్వు తిరస్కరిస్తావా అని ఆయన ఒక సవాలును తీసుకున్నాడు. our emotions should only run when the Lord is defiled. అంటే అపవాది వచ్చి దేవుని యొక్క శక్తిని వాడు మనము సందేహించేలాగా మనకు ఆలోచన పెడుతున్నప్పుడు మనలో ఒక రోషం రావాలి. ఆమేన్. మనము గొలియాతును ఎప్పుడు ప్రతిరోజు చూడకపోవచ్చండి, బట్ హౌ యూ ఎన్కౌంటర్ గొలియాత్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. గొలియాతును నువ్వు నేను ఎలా చూస్తాము అంటే త్రూ యువర్, నీ సామర్థ్యముతో నీ శక్తిని ఉపయోగించమని అపవాది మనల్ని తోస్తున్నప్పుడు యు సే యు కెన్ నాట్ డిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని తిరస్కరించదు, నీలో ఒక రోషము రావాలి. ఐ విల్ నాట్ యూజ్ మై స్ట్రెంగ్త్, బట్ హీ సెడ్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆమేన్. ఒక్కసారి ఆ వర్డ్ చదవండి. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అలోన్. యుద్ధము యెహోవాదే. 47th వర్స్ చదవండి ఒక్కసారి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే. మాటలతో, చేష్టలతో, మన శక్తితో, సామర్థ్యముతో కాదు, కానీ దేవుడు, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, యుద్ధము యెహోవాదే అని మనము గ్రహించాలి. ఆమేన్. సో వి సీ దాట్ దావీదు ఎవరో ఆయన అన్నారని రోషం కలగలేదు, కానీ నా వాళ్ళు మా వాళ్ళు అని అన్నారని రోషం కలగలేదు. కానీ ఎందుకు రోషం కలిగిందంటే దేవుని యొక్క గొప్ప నామమును తిరస్కరిస్తున్నాడు. హీ కెన్ నాట్ డూ దట్. ఐ హ్యావ్ టు ఫైట్ ఇట్. ఆర్ వార్ ఇస్ ఓన్లీ అగేన్స్ట్ when the అపవాది వచ్చి దేవుని యొక్క సామర్థ్యమును వాడు when he's తిరస్కరించినప్పుడు మాత్రమే మనలో ఒక రోషము రావాలి. అండ్ యు సే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. చెప్పండి తెలుగులో ఒకసారి. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది మాత్రమే అని మనము చెప్పగలగాలి. ఆమేన్. అండ్ యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ వన్ డే. అదొక రోజులో ఆ మాటను మనం చెప్పలేమండి. ఎవ్రీ టైమ్ యూ ఎక్స్పీరియన్స్ గొలియాత్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ వీఆర్ లెర్నింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలండి. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఫర్ డిస్కరేజ్మెంట్. మనము ఆందోళనలో చెందాడని దేవుడు మనల్ని అక్కడ వదిలేయట్లేదు. హీఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ లైక్ డేవిడ్. ఆమేన్. దేవుడు పక్కనే ఉన్నాడండి, కానీ దేవుడు దావీదు ఒక మాట రాస్తాడు, యుద్ధము ఏ విధంగా చేయాలో దేవుడు నాకు నేర్పించారని చెప్తారు. ఆమేన్. సో వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ అ బ్యాటిల్, యూ షుడ్ ఆస్క్ ద లార్డ్, ఆ శక్తి సామర్థ్యము నేర్పించమని మనం దేవుని అడగాలి. ఆమేన్. సో దట్ వీ డోంట్ బోస్ట్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. మన గొప్పతనము గురించి కాదండి. వీ హ్యావ్ టు బోస్ట్ ఇన్ ద లార్డ్. ఆమేన్. ఇఫ్ యూ గెట్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యూ విల్ బోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గొప్పతనం గురించే నీ టెస్టిమనీ, నీ ఆలోచన మొత్తం ఇంకా మేము ఇలా చేసాం, మేము ఇలా ప్రార్థించాం, దేవుడు ఇలా చేశారు, ఎప్పుడు చూసినా దాని చుట్టే ఉంటుంది. కానీ దేవుడు ఎంత విశ్వాస్యతతో నన్ను పైకి లేవనెత్తాడన్న టెస్టిమనీ మనలో ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము ఆయన శక్తి మీద ఆధారపడ్డప్పుడు మాత్రమే మన టెస్టిమనీ మారుతుంది, మన సాక్ష్యము మారుతుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ దాట్. మనము నేర్చుకోవాలి. ఆమేన్. సో వెన్ యూ సీ ద ఉమెన్ విత్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్, ఆ స్త్రీని మనం చూసినప్పుడు షీ వాంటెడ్ టు టచ్ ద రెల్మ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శక్తి ఆయన రాజ్యములోకి, ఆయన డొమినియన్లోకి, ఆయన యొక్క అపరిమితమైన రాజ్యంలోకి నేను ముట్టాలని ఆశపడింది. ఆమె ఏమనుకుందంటే ఆ ప్రెజెన్స్, ఆ సన్నిధిలో నేను ఉంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందామని నమ్మింది. షీ బిలీవ్డ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ జీసస్. ఆమెన్. దేవుని యొక్క రాజ్యం ఒక గొప్పతనం గురించి ఆమె నమ్మింది. ఆమెన్. సో ఇఫ్ యూ టర్న్ యువర్ బైబిల్స్ బ్యాక్ టు 20 and 20, Romans 4:20 and 21. ఒకసారి మళ్ళీ 21st verse చదుదాం. Romans 4:21 చదుదాం. అందుచేత దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఓకే, there's a word here in English. Abraham was fully convinced. మనము మొత్తముగా మన అంటే we have to be fully convinced. మనము మొత్తముగా మన హృదయంలో మనము ఆయన మీద ఆధారపడే విశ్వాసము మనలో ఉండాలి. రూఢిగా విశ్వసించిన వాడుగా ఉన్నారు.
మనము రూఢిగా దేవుని యొక్క విశ్వాస్యతను నమ్మాలండి. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు వాక్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్లీ కన్విన్స్డ్. దేవుడు చేయగలుగుతాడో లేడో, ఈ పరిస్థితుల్లో ఆయన చేయగలుగుతాడో లేడా, నేను దీని గురించి ఎక్కడ వినలేదు, ఇలాంటి ఆలోచన మనకి రాకూడదండి. లేకపోతే ఎవరో ఈ పరిస్థితుల్లో వారు అధిగమించలేకపోయారు, దే ఫెయిల్డ్ ఇన్ దిస్ ప్లేస్ అని వారు విన్నుండొచ్చు. మనలో ఎలాంటి భయాలు ఉంటాయంటే మనం ఎక్కడో విన్నవి మనకు జరుగుండదు కూడా, ఎక్కడో విన్నవి ఎక్కడో మనము దాన్ని బట్టి మన ఇమాజినేషన్, మన ఆలోచన, మన ఊహలను మనము చేసుకుంటాం. బట్ అబ్రహాం హీ ఫుల్లీ కన్విన్స్డ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని ఒక వాగ్దానమును పట్టుకొని ఆయన రూఢిగా నమ్మారు కాబట్టి ఆయన దేవుని యొక్క కార్యము చూడగలిగారు. ఆమేన్. సో హీ వాజ్ సచ్ అ గ్రేట్ మ్యాన్. హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ ఓన్లీ సన్. తనకిచ్చిన ఏకైక కుమారుడిని కూడా ఆయన దేవునికి బలివ్వడానికి ఆయన వెనకాడలేరు. ఎందుకు అంటే అబ్రహాం హ్యాడ్ అ ఫెయిత్ టు ఇమాజిన్ లైక్ గాడ్. మనం చూసినట్లయితే వీ డోంట్ సీ ఎనీవన్ డెడ్ రేస్. ఎక్కడైనా మనం జెనసిస్లో కానీ ఎక్కడైనా చూసామా? చనిపోయిన వారు తిరిగి లేచింది మనం ఎక్కడైనా చూసామా? చూడలేదు. హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ హూ వెన్ హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. ఆయన ఏమన్నాడంటే, అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగిన వాడంటే చనిపోయిన వాడిని లేపగల శక్తి ఆయనకి ఉంది అని నమ్మాడు. హౌ డిడ్ దట్ ఇమాజినేషన్, ఆ ఊహ ఆయనకి ఎలా వచ్చిందండి? దేవుని యొక్క రాజ్యములో ఆయన ప్రవేశించినప్పుడు, ఆత్మ ద్వారా ఆయన ఉన్నప్పుడు ఆయన ఊహలు దేవుని ఊహల వలె మారినాయి. ఆమేన్. వెన్ హీ ట్రాన్స్ఫర్డ్, వెన్ హీ టుక్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానమును ఆయనలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క ఊహలు ఆయనలో వచ్చినాయి. హీ డిడ్ నాట్ సీ ఎనీ డెడ్ రేస్ బిఫోర్ దట్. చనిపోయిన వాడు తిరిగి లేచింది ఆయన ఎక్కడ చూడలేదు. బట్ ద లార్డ్ షోడ్ హిమ్, ఈవెన్ ఇఫ్ యువర్ సన్ ఇస్ డెడ్ ఐ విల్ రేస్ హిమ్ అప్. వాడు చనిపోయినా సరే తిరిగి లేపగలగా శక్తి సామర్థ్యము నాలో ఉంది అని అబ్రహాము నమ్మాడు. ఆమేన్. ఇట్ వాజ్ లాజికల్ ఫర్ హిమ్. మన సొంత ఆలోచన మనం యూజ్ చేస్తే అబ్రహాము కృంగిపోయి ఉండాలి. ఒకానొక కుమారుని ఇచ్చావు, ఎంత చెడ్డ దేవుడవు అసలు నువ్వు, మళ్ళా ఆ కొడుకుని ఇవ్వమంటున్నావా అని ఎవరంటారండి? మన యొక్క సొంత ఊహలు మనము ఊహించుకుంటే ఆ కొడుకు లేకపోతే నేను ఏమైపోతానో. ఆల్ దీస్ థింగ్స్ కమ్ టు అస్. ఫియర్, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, యు నేమ్ ఇట్, యు హ్యావ్ ఇట్. ఆమెన్. అవన్నీ కూడా లోకంలో ఎటువంటి ఆందోళన ఉంటుందో, ఎటువంటి భావోద్రేకాలు ఉంటాయో అవన్నీ వస్తాయి. బట్ ఇట్ మేడ్ ఇట్ లాజికల్ ఫర్ అబ్రహాం. హీబ్రూస్ 11:19 ఒకసారి చదివి మనం ముగించుకుందామండి. హీబ్రూస్ 11:19. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. And then go back to Genesis 22:14. ఇది చదివి Genesis 22:14. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఆయనలో గనక అటువంటి దేవుడు మరణము నుండి కూడా తిరిగి లేపే అటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు అని నమ్మకపోతే ఆయన ఏకైక కుమారుని అసలు ఇవ్వలేడండి. హీ కెనాట్ గివ్ ఇట్. బట్ ఫస్ట్ హీ హ్యాడ్ అ థాట్ ఫ్రమ్ గాడ్. ఆయన ఒక ఊహల్లో దేవుని యొక్క సామర్థ్యమును పట్ల ఒక రూఢి నమ్మకం ఒక కలిగింది. కాబట్టి ఆ నమ్మకము దేవుని యొక్క నమ్మకముతో ఆయన లేచి కదిలి వెళ్ళాడు. ఆయన కుమారుణ్ణి మృతులలోంచి లేపగలగా గొప్ప శక్తి సామర్థ్యం ఆయన కలిగి ఉందని దెన్ హీ స్టార్టెడ్ వాకింగ్. ఆమేన్. సో Genesis 22:14 ఆయన దేవునికి ఒక పేరును ఇచ్చాడు అక్కడ. Genesis 22:14. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. జస్ట్ అ మినిట్. ఓకే. సో ఇక్కడ ఏమని రాస్తుందంటే ఇంగ్లీష్లో, సో అబ్రహాం నేమ్ దట్ ప్లేస్ యావే అపియర్స్ ఈవెన్ టు దిస్ డే. ఇట్ సెడ్ యావేస్ మౌంటైన్ దెర్ ఇస్ విజన్. దేవుని యొక్క కొండ మీద దేవుని యొక్క దర్శనము నాకు దేవుడు కలుగజేస్తాడు. ఒకసారి చదవండి, తెలుగులో ఏమని రాస్తుంది?
అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరేగా ఆయన పేరు పెట్టారు. కానీ యెహోవా ఈరే ఒక నామము యొక్క అర్థం ఏంటి అంటే దేర్ ఇస్ విజన్ ఇన్ గాడ్స్ మౌంటైన్. ఆమేన్. దేవుని యొక్క కొండ మీద నాకు ఒక దర్శనము కలుగుతుంది. ఆ దర్శనము ఏంటి అంటే దేవుడు మృతి చెందిన వారిని తిరిగి లేపగలిగే ఒక శక్తిమంతుడు. దట్ వాస్ హిస్ విజన్. ఆయన దర్శనము అది అయ్యింది. ఆ దర్శనమును ఆయన పట్టుకొని మన దైవజనులు చెప్తారు కదా, దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ యావే యూ విల్ ఫాల్. మనలో ఒక ముందుకు వెళ్ళే అటువంటి శక్తి మనలో ఉండదు. బట్ హీ సెడ్ వెన్ ఐ వెంట్ టు ద మౌంటైన్ ఆఫ్ యావే, దేవుని యొక్క కొండ మీద ఆయనలో నేను వేచి ఉన్నప్పుడు ఐ హ్యావ్ అ విజన్, ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనము ఏంటి అంటే మృతులలో నుండి లేపగలిగే శక్తిమంతుడు ఆయన, సమర్థుడు ఆయన మాత్రమే. అండ్ నో వన్ టాట్ అబ్రహాం దట్. ఎవ్వరు నేర్పించలేదండి. దేవుని యొక్క దర్శనము ద్వారా మాత్రమే ఆయన తెలుసుకున్నాడు. దేవునికి ఒక పేరు పెట్టాడు, జెహోవా జైరా. వి ఆల్ షుడ్ హ్యావ్ సచ్ అ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యొక్క దర్శనము మనలో కలుగ చేయాలి. అండ్ నోయింగ్ దట్ దేనికోసం అండి, గాడ్ ఈస్ ఏబుల్. దేవుడు సమర్థుడు. వెన్ యువర్ అబిలిటీ షుడ్ ఎండ్, నీ యొక్క సామర్థ్యము ఎక్కడైతే ముగిస్తుందో దేవుని యొక్క సామర్థ్యము నీలో కార్యసాధకం అవుతుంది. ఆమేన్. సో అబ్రహాము వలె మనము కూడా మన విశ్వాసములో మనము నడుస్తూ వెళ్దాం. కమ్ వాట్ ఎవర్ మైట్ కమ్, ఏది వచ్చినా మన ఎదురు, లెట్ us నాట్ స్టాప్. ఆమేన్. అపవాది ఎందుకు ఎదిరిస్తాడంటే నువ్వు అక్కడ ఆగిపోవాలని ఎదిరిస్తాడు. ఆమేన్. సో లెట్ us నాట్ స్టాప్. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్. దైవజనులు మనం ప్రార్థిస్తుండగా మనందరం కూడా ఏకీభవిద్దాం. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్.